నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు తమ పోరాటం వల్లే వచ్చిందన్న ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు వేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్కు రైతులు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు ఆయన. అధికారం పోయాక రైతులపై కేటీఆర్కు ప్రేమ పెరిగి రైతు ధర్నాలు నిర్వహిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉన్నప్పుడు అన్నం పెట్టలేదు, అమ్మ బతికి ఉన్నప్పుడు ఏం పెట్టలేదు, అన్నం పెట్టలేదు వీళ్ళు. అమ్మ చనిపోయినాక పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అని బయలుదేరిండు కేటీఆర్ లాంటి వాడు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ చుట్టూ దౌలతాబాద్ వాళ్ళు, మరుకు కోళ్ళు, గజ్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రైతులు చచ్చిపోయిన రోజు ఏ రోజు కేటీఆర్ గారు కనపడలేదు రైతులు. ఇవాళ కేటీఆర్ గారు వచ్చి రైతు ధర్నా చేస్తా, రైతు దీక్ష చేస్తా అంటే కేవలం పొలిటికల్ స్టంట్గా మాత్రమే ప్రజలు చూస్తారు తప్ప ఇంకొకటి కాదు. సో కవిత గారికి కొంచెం ఆ జైల్లో ఉన్నటువంటి సందర్భం లోపల కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు ఇబ్బంది అయినాయని చూసినాం. చెల్లె జైలుకి వెళ్ళి బయటకు వచ్చినాక దవాఖాన చుట్టూ తిరుగుతున్నట్టుంది, ఇంకా పూర్తిగా వారి ఆరోగ్యం కుదుటపడినట్టుంది. ఇంకొంచెం మంచి డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ప్రెస్ మీట్లకు వస్తే చెల్లె బాగుంటుంది అనేది నా అభిప్రాయం.